నా రీజన్ ఏంటి చెప్పనా, నేను జేడి చక్రవర్తి ఇంటర్వ్యూ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నాకు ఆయన సినిమాలు హీరో ఇవన్నీ పక్కన పెడదాం, ఓకే, కానీ నాకు ఆయన ఇంటర్వ్యూలు స్పెషల్గా ఆయన మీకు ఇచ్చిన ఇంటర్వ్యూ, మీతో చేసిన ఇంటర్వ్యూ, అందులో ఆయన మేఘాలయ నుంచి ఇక్కడి వరకు అన్ని కవర్ చేశారు. అదే పార్ట్ 1 పార్ట్ 2 అయింది. సో నేను ఇప్పటికీ జనరల్గా ఎవరైనా డిప్రెస్ అయితే బ్రహ్మానందం గారి వీడియోలు చూస్తారు అంటుంటారు కదా, నాకు అట్లా నాకు డిప్రెస్ అయితే నేను జేడీ గారి ఇంటర్వ్యూ చూస్తాను మీది. ఇన్ఫాక్ట్ ఇంటర్వ్యూ అయిన తర్వాత నేను ఫస్ట్ ఆయనకు ఫోన్ చేసి చెప్పాలి, నేను కూడా జాయిన్ ద క్లబ్ అని. కానీ మీ జర్నీ చాలా గ్రేట్ జర్నీ అండి, నిజంగా చాలా మందికి తెలియదు యాక్చువల్లీ. ఇప్పుడే మంచిదేమో. మీరు కూడా ఇంటర్వ్యూని ముందుకు నడిపించే ప్రాసెస్ ఎక్కడ కనపడలేదు. నో ఇట్స్ నాట్ లైక్ దట్. నేను మిమ్మల్ని ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే మా టీవీలో పరమపద సోపాన పటం అనే ఒక గేమ్ షోలో సుమగారు కూడా వచ్చి ఆడారు ఆ గేమ్లో. అప్పుడు అనుకున్నాను, అప్పట్లో మీ బ్రేసెస్ కూడా పెట్టుకున్నారు, గుర్తుందా? అప్పటి మించి మీరు నాకు గుర్తు. ఎంత లాంగ్ జర్నీ అండి నిజంగా, ప్రతి మనిషికి ఒక జర్నీ ఉంటుంది నిజంగా. సో ఆ జర్నీ అంతా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. దానికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పనా? ప్లీజ్. నేను రేడియోలో పనిచేసేవాడిని, ఆయన మిర్చిలో పనిచేసాను. రేడియో మిర్చిలో అంటే నేను లైఫ్లో వాట్ ఎవర్ ఐ డోంట్ రేడియో మిర్చి అనేది ద బెస్ట్ ఫేస్ ఇన్ మై లైఫ్. కరెక్ట్. అంటే అందరికీ స్కూల్ చాలా గొప్పగా ఉంటున్నారు కదా, స్కూల్ ఫ్రెండ్స్ లైఫ్ లాంగ్ ఉంటారంట. నాకు రేడియో మిర్చి ఇస్ లైక్ ద బెస్ట్. అంటే నేను ఏం జరిగినా మిర్చి వల్లే. నేను ఒక ఫోన్ కాల్లో కూడా మీకు ఒకసారి కనెక్ట్ అయ్యాను, గుర్తుందా? అంటే ఆన్లైన్లో తీసుకున్నారు అప్పుడు, తెలుసు. గుర్తు. ఎందుకు నవ్వుతున్నారు మీరు? అంటే జనరల్గా ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ ఎవరన్నా సరే ఆట పట్టించడానికి, ప్రాంక్ చేయడానికి మేము ఫోన్ చేసి అమ్మాయిలాగా మాట్లాడేవాళ్ళం. సో నాకు అలాంటి వచ్చింది అనుకున్నారు. సో మా వాళ్ళు ఎవరు నమ్మలా నేను చూపించినప్పుడు. అయ్యో నారాయణ, నేనే చేసింది. సో మిర్చిలో ఏమైందంటే రేడియో మిర్చిలో అనిత గారు పనిచేసేవాళ్ళు, ఓకే, అప్పుడు జెమిని టీవీ యాంకర్గా పనిచేసి మిర్చిలో. అనిత గారు లైక్ వాస్ ద బెస్ట్. అంటే నాకు రేడియో మిర్చిలో నా లైఫ్ షేప్ చేసింది అనిత గారు, సునీత గారు. సునీత గారు అంటే మొన్న ఓబేబీ ప్రొడ్యూస్ చేశారు కదా, అవునవును, సునీత తాటి, వీళ్ళిద్దరే లైక్ రియల్లీ. సునీత తాటి గారు మాకు టీవీ9లో హెడ్ గా ఉండేవారు. సో నేను రేడియోలో షో చేస్తుంటే ఒక ఆయన హేమంత్ గారు అని అనిత వాళ్ళ హస్బెండ్, ఆయన ఒకసారి రా నీతో మాట్లాడాలను. ఇంటికి వెళ్తే నేను ఇట్లా ఒక టీవీ షో చేస్తున్నాను, దానికి నువ్వే యాంకర్ అన్నారు. నీకు చాలా భయపడ్డా, ఓకే. కానీ జోక్ ఏంటంటే ఆయన నన్ను చూడటం అదే ఫస్ట్ టైం. ఆయన జస్ట్ విని ఈడో బాగా చేయగలుగుతారని పిలిచారు అంతే. మిగతా చెప్పాలి, ఇట్ ఈస్ నాట్ సంథింగ్ దట్ ఐ లుక్డ్ అప్, ఆస్పైర్డ్, హ్యాపీడ్. సో అఫ్ కోర్స్. కానీ అంటే నా డౌట్ ఏంటంటే మీరు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇదే టాకటివా, లేకపోతే ఎస్పెషల్లీ ఆర్జేగా అయిన తర్వాత మీరు ఇంత టాకటివ్ అయ్యారా అని? లేదండి, నేను ఇట్ జస్ట్ వర్క్డ్. అంటే నేను మీకు ఎలా చెప్పలేదు, జనరల్గా ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఎవడో ఒకడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ మిగులుతాడు, సైనోజర్ లాగా. అది నేను అయిపోయాను అనమాట. మీ అబ్బాయిలు అలా ఉండాలని అనుకుంటారు కదా ఖచ్చితంగా. అండ్ అప్పట్లో కొంచెం అడాలసెన్స్లో సెన్స్లెస్గా చీప్గా బిహేవ్ చేస్తుంటాం, కానీ ఆ తర్వాత సెన్స్ ప్రివైల్డ్. సో టాక్టివ్ అనేది క్లియర్లీ దాట్ అండి. అంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా బాబాయ్ ఉన్నారు. మా నాన్న కొంచెం సీరియస్గా ఉండేవాళ్ళు, కానీ మా నాన్న వాళ్ళ తమ్ముడు మా బాబాయ్ నెల్లూరులో ఉంటారు. ఆయన ఎక్స్ట్రీమ్లీ హిలేరియస్. ఎంత హిలేరియస్ అంటే నేను ఇప్పటికీ ఎయిర్పోర్ట్లో ఉన్నాను, ఇట్లా ఫ్లైట్ ఎక్కుతున్నట్టు, రే ఎక్కే ముందు ఒకసారి అది గాల్లో టైర్ అది ఉందే ఒకసారి చూసుకో, అది పెట్రోల్ ఉంది ఒకసారి పైలట్తో అది మాట్లాడు, అసలు పైలట్ సీట్లో అవన్నీ మాట్లాడు, తర్వాత మధ్యలో దాహం వేస్తే సూర్యాపేట దగ్గర ఒకసారి ఆగమను, చూడాలి చెప్తున్నాడు. నేను ఆయనకి 2 రోజులకు ఒకసారి ఒక ఛాలెంజ్ వస్తుంది, లైఫ్ ఛాలెంజ్. ఓకే. ఆయన ప్రొఫెషనల్లీ అంటే ఆయన ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఉన్న ఫ్రెండ్స్కి ఉన్న ఫ్యామిలీలో ఎవరికి కష్టం వచ్చినా ఫస్ట్ ఫోన్, ఓకే, ఈ టోల్ ఫ్రీ నెంబర్ టైప్. ఆయన అంత ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు. కానీ ఆయన ఎంత సరదాగా ఉంటాడంటే నేను అనుకున్నా అసలు ఇంత ఉండాలి బాబు అని. మీకు ప్రపంచంలో చైనా యుద్ధం గురించి మాట్లాడినా ఆయన ఒక లైన్లో మీకు అర్థమయ్యేలా జోకేసి చెప్పేస్తాడు. ఓకే. సో మనకి తెలియకుండావన్నీ వింటుంటాం కదా. కరెక్ట్. అరే వా అంతే. అవును, ఒక విషయం చెప్పండి, మీ స్కూలింగ్ అంతా న్యూయార్క్లో అయిందని ఎట్లా ఉంది, నిజమా? మనం పని చేద్దాం, ఈ ఇంటర్వ్యూలో నేను కొన్ని చెప్తా, ఓకే, కొన్ని అబద్ధాలు చెప్తా, ఓకే. ఏ అబద్ధాలు మీరు పట్టాలి, మీరు పట్టాలి. ఇప్పుడు నిజమా అబద్ధమా? నిజం. ఇప్పుడు న్యూయార్క్లో చదివేర్లేదే చదివానండి. సీరియస్లీ మీ మీద ఒట్టు. నేను న్యూయార్క్ ఏంటండి చూసి నా మీద ఒట్టేసి నేను చదివిన స్కూల్కే మా నాన్న వీడికి ఫీజు అవసరం అని 10 సార్లు ఆలోచించాను.
న్యూయార్క్. ఇగో ఇలా ఉంటాయి నెట్లో పెట్టిన ఇన్ఫర్మేషన్స్ ఏవి నమ్మద్దు దయించి. ఓకే అయితే కాదు అస్సలు కాదు. సరే మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, అసలు ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ అయింది చెప్పండి అసలు. ప్లీజ్ చెప్పండి చంపుదా. నేను కొన్ని రోజుల తర్వాత ఆత్మకథ రాస్తా, ఆ 4 పేజీలు అప్పుడు చెప్పు. సరే 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 మీ సిబ్లింగ్స్ ఉన్నారా, మీరు ఒక్కరేనా? అంటే ఉన్నారండి, కానీ నాకు తెలిసి వాళ్ళని ఓన్ చేసుకోవట్లేదు అనుకుంటా మనం చేసిన పనులకి. ఏం చేశారంతా? మా అక్క యూఎస్లో ఉంటుంది. అచ్చా ఓకే. మా అక్క ఏమంటారు పిహెచ్డి చేస్తుంది, ఫ్యామిలీ చేస్తుంది, ఆల్ దాట్. ఓకే. మా అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఒకళ్ళు అమెరికా ఖండం, ఒకళ్ళు ఆస్ట్రేలియా ఖండం, మనం ఆసియా ఖండం. సో ముగ్గురు. ఓకే. జోక్ ఏంటంటే నాకు బాగా గుర్తుంది అది. నేను నా డిగ్రీ నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత నేను లాయలా కాలేజ్కి వెళ్ళాను అప్లై చేయడానికి. ఓకే. మా అన్నయ్య లాయలా డిగ్రీ కాలేజ్ టాపర్. ఓకే. మా అక్క లాయలా ఇంటర్మీడియట్ కాలేజ్ టాపర్. సూపర్. సో అవేవి చెప్పకుండా నేను సర్టిఫికేట్ పెట్టి ఆడు నా అప్లికేషన్ ఫామ్ చేసి చింపి పక్కన పడేశాడు. చట్టన్ మనం గొప్ప స్టూడెంట్ అనమాట. అయ్యో అంతే. అయ్యో రైట్. చాలాసార్లు మన హాల్ టికెట్లో నంబర్లు ఉంటాయి కదా, అవును, నంబర్లన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఉండేవి నిలువుగా. సో సింగిల్ డిజిట్స్ అన్ని అంటే వెరీ గుడ్. ఇట్స్ నాట్ ఎ ప్రైడ్ థింగ్. నాకు చాలాసార్లు ఇది తక్కువ మార్కులు రావడం గొప్పగా చెప్పడం రాంగ్. అది చదువుకోవాలి సరిగ్గా, అది కాదు. కానీ తర్వాత మా నాన్న వెళ్ళి మాట్లాడితే లైలా కాలేజ్లో, ఓహో వీళ్ళ అన్నయ్య ఇదా వీళ్ళ అక్క ఇదా అయితే సీట్ ఇస్తాను అన్నాడు. అక్కడ నాకు మండింది, చాలా నువ్వేంటి నాకు ఇచ్చేదని నేను వెళ్ళాలి. ఈగో హర్ట్ అయింది అక్కడ. అంటే హౌ లైఫ్ టర్న్స్ ఈజ్ జోగేనంటే, నేను మిర్చిలో చేరి మనం కొంచెం ఇదైపోయిన తర్వాత అదే లైలా కాలేజ్లో జీపీఎస్ పిలిచారు. నేను స్టేజ్ ఎక్కి ఇదే మాట చెప్పా, సీట్ ఇవ్వండి ఈయనే ఈ ఫాదరే. సో నైస్ కదా లైఫ్ లో అలాంటి ఒక మూమెంట్. సో బలేకి అంటే ఇలాంటి చీప్ థ్రిల్స్ ఉంటాయి కదా మనకి. నాకు ఒక జోక్ ఉంది. నేను రేడియోలో పనిచేసే రోజుల్లో ఒక ఆటో నేను ఫస్ట్ టైం హాయ్ అని అదేంటి ఊరించకు బాయ్ అని బాధ పెట్టకు ఒక లైన్ అదే ఉంటుంది కదండి ఆటోలో వెనకాల రాస్తుంటారు. అవునవును కదా. అవును. ఏడవకరా నన్ను చూసి ఏడవకరా అని అదే నా డెవలప్మెంట్ అప్పు చేసుకున్నాను. అవునవును ఇవన్నీ ఉంటాయి. నేను మిర్చిలో ఉన్నప్పుడు నేను మా రేడియో మిర్చి కిరణ్ మా గ్యాంగ్ అందరూ కిషన్ అందరూ ఒక లైన్ చదివాం. అయితే పిచ్చ ఫన్నీ ఉంటే ఆయన రోజు మేము కిందకి వెళ్ళి టీ తాగుతుంటే ఆయన వచ్చేవాడు, ఒక యంగ్ ఫిలం. ఆడు అదేంటి ఆటో డ్రైవర్ అయిపోయాడు. ఎందుకు ఆటో డ్రైవర్ అయిపోయాడు అంటే ఈడ ఇంజనీరింగ్ చేసినాడు, ఈడ లవ్ ఫెయిల్యూర్, ది గర్ల్ సెడ్ నో. ఓకే. సో ఈ గాట్ వేస్టెడ్. నాకు చాలా బాధ అనిపించింది. నవ్వు ఇక్కడ వచ్చిందంటే, మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అయ్యా అంటే, నేను ఆటో ఎక్కి ఆ పిల్ల బస్ స్టాప్లో ఉంటే రోజు అక్కడ ఆగి ఆ అమ్మాయి పలానా కుకట్పల్లి అంటే నేను రానని రోజు నో చెప్తున్నా భయ్యా నేను అన్నాడు. ఇదేమనందరూ చీప్ థ్రిల్స్ అంటారు కదా. జీవితం ఇక్కడ ఇలా అయిపోయిందని నేను ఫీల్ అవుతున్నా. సో కదా నేను అరే అనుకున్నా, అది చెప్పంగానే ఇదేమన్నారు. అదే కదా. సరే కానీ ప్రతి అబ్బాయి జీవితంలో ఒక లవ్ అనేది ఉంటుంది కదా. అదే మనం అవన్నీ ఆత్మకథలకి లేదు చెప్పండి. నాకు దొరికారు మీరు, మళ్ళీ ఇంటర్వ్యూ చేసే అవకాశం మీరు నాకు ఇస్తారు. ఇప్పుడు చెప్పండి, నిజంగా లవ్ లేదా లైఫ్ లో? నేను చెప్తాను కదండి, మన జీవితంతో ఆఖరి బెంచ్లో కూర్చున్నోడికి అంటే లవ్ ఎవరు ఇస్తారు? ముందు బెంచ్లో కూర్చున్న అబ్బాయిలే మాట్లాడు రా. నేను ఆల్ మై లైఫ్ ఐ వాజ్ విత్ దిస్ గ్యాంగ్ ఆఫ్ బాయ్స్. ఓకే. నేను ఇంటర్వ్యూ శ్రీ చైతన్య అండి. నేను అక్కడెక్కడ అవుతుంది. సో అంటే చైతన్య నారాయణ వాళ్ళు లవ్ అఫేర్లు ఉండవంటారు. లవ్ అఫేర్లు ఎక్కడండి, కాలేజ్కి వెళ్ళాలంటే భయం వస్తుంది కదా. అలాంటి అందులో కూడా నేను చాలా స్కాములు చేశాను, బట్ అవన్నీ లైక్ ఐ సెడ్